కాళేశ్వరం ఆయన ప్రపంచంలో 8వ వింత అన్నాడు. నాయన అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. కాళేశ్వరం విషయంలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం. గత జూలై 26వ తారీఖు నాడు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కాళేశ్వరం సందర్శించినాం. మీరు కూలిపోయిందని చెప్పిన మేడిగడ్డ ప్రాజెక్టు పైన నిలబడి ఆ రోజు నాడు 9,60,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. దాంట్లో అది ప్రవహిస్తున్న సందర్భంలోనే మేము అదే ప్రాజెక్టు మీద నిలబడి చెప్పినాం, ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉంది, మేము దీనిపైన నిలబడి ఉన్నాం. కన్నేపల్లి పంప్ హౌజ్ ఏదైతే కాళేశ్వరంకి కీ పాయింట్ ఉందో ఆ పంప్ హౌస్ కూడా వెళ్లిన అధికారులతో మాట్లాడినాం. మంచిగా ఉంది, అంత రిపేర్ చేసి ఉంది, ఒక్క బటన్ నొక్కితే చాలు ప్రారంభమవుతుంది, నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి అధికారులకు చెప్పారు. మేము ఆ రోజే చెప్పినాం, వెంటనే ఆన్ చేయండి, ఖాళీగా ఉన్న చెరువులన్నీ నింపండి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ ప్రభుత్వానికి సోయి లేదు, ఇప్పటి వరకు దాని ఎత్తే ఆలోచన చేయడం లేదు. ఎన్డీఏసీ అనేది కేవలం ఒక అంక మాత్రమే. ఎన్డీఏసీ అనుమతితో అక్కరే లేదు మనకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు ఏ చట్టాలు ఏవి అవసరం లేకుండా యథేచ్ఛగా నీళ్లను దోపిడీ తీసుకుపోతుంటే ఇక్కడ కేవలం ఎన్డీఏసీ ఒక్క చెప్పి తెలంగాణ రైతాంగానికి శిక్ష వేస్తున్నారు ఈ దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు రైతులకు శిక్ష వేస్తున్నారు, ప్రతిగా నువ్వు ఊరికే మాట్లాడుతున్నావు, ఊరికే పలకరిస్తున్నావు. ఉరి శిక్ష ఏదైతే మాట్లాడుతున్నావో అది రైతులు నీకు వేయడం ఖాయం. నువ్వు రైతులకు ఏ శిక్ష వేస్తున్నావో దానికి ప్రతిగా నీకు రైతులు ఉరి శిక్ష వేయడం ఖాయమైతే తప్ప ఇంకొకటి కాదు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది పూర్తిగా మోసపూరితమైన మాటలు, ద్రోహపూరితమైన మాటలు తప్ప ఇంకొకటి కాదు. స్పష్టంగా నిలువుగా నిలబడే ఉంది. కాళేశ్వరం నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ ఇవాళ ఆన్ చేసిన నీళ్లు వస్తాయి. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ గారికి ఒక్క మాట మీకు చెప్పండి, మీకు చేత కాకపోతే 1 నిమిషంలో కేసీఆర్ గారు దాన్ని ప్రారంభం చేస్తారు. తప్పకుండా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది ఇవాళ.